అహోబిలానికి దారి నంద్యాల నుండి ఆలగడ్డ చేరుకుని ఆలగడ్డ నుండి అహోబిలం దేవాలయానికి దారి ఉంటుంది. ఈ సింహద్వారం గుండా బయలుదేరినాము. ఓం నమో నారాయణ. ఇక్కడ కనిపించేది పాత సింహద్వారం. ఇక్కడి నుండి నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళే దారి ఇది. ఇప్పుడు కొత్తగా బస్ మార్గం కాబట్టి తార్ రోడ్డు మీద వెళ్ళవలసి ఉంటుంది. ఇది దారిలో కనిపించే సింహద్వారం. అహోబిలం నందు ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం మరియు ఇంకొక 7 నరసింహస్వామి ఆలయం, మొత్తం నవనరసింహ ఆలయాలు ఉన్నవి అహోబిలంలో. దిగువ అహోబిలం నందు ప్రతిష్టామూర్తిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శాంతమూర్తిగా వేంచేసి ఉన్నారు. ఈ దేవాలయం నందు 15వ శతాబ్దం నుండి 17వ శతాబ్దంల వరకు లభించిన శాసనాల ప్రకారం ఈ దేవాలయమందు ప్రాంచరాత ఆగమ సంప్రదాయాలతో ఇక్కడ పూజలు నిర్వహించబడుతున్నవి. ఇక్కడ కనిపించేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ముందు గల ధ్వజస్తంభం. ఇది భారీ ధ్వజస్తంభము. ఇక్కడ సింహద్వారం గుండా దేవాలయంలోకి వెలుపలికి వెళ్ళే దారి ఇది. ఆలయ ప్రాంగణం ఇక్కడ కనిపిస్తున్నది. (1410) సంవత్సరము శాసనాల ప్రకారము నిత్యం నైవేద్యములకు గాను కొన్ని నిధులు రాజులు సమర్పించినట్లు తెలుపుచున్నవి. మరికొన్ని నిధులు దేవుడు వేంచేయడానికి ఉత్సవాలు జరుపుటకు గాను కొన్ని మంటపములను నిర్మించినారు. ఈ మంటపములు దిగువ అహోబిలం నందు నిర్మించినట్లు తెలుస్తుంది. ఇది రాజగోపురము, ధ్వజస్తంభము. ఇక్కడికి వెళ్ళి రాజగోపురానికి ఎడమ పక్కన ఉండేది సేద తీరడానికి సత్రాలు ఇవి. ధ్వజారోహణ మండపం కనపడేది. యాత్రికులు సేద తీరడానికి ఉన్న అప్పటి కాలం సత్రాలు ఇవి. నరసింహస్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న సన్నివేశాలు ఇవి. ఇక్కడ కనబడుతున్నది బావి, పురాతన బావి. నరసింహస్వామి దేవాలయం చుట్టూ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చుట్టూ ఉన్న లోపల ఆలయ ప్రాంగణము. ఆలయం వెనుక భాగం ఇప్పుడు కనబడుతున్నది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి నిత్య పూజలు, భోగములు, ఉత్సవములు, ధూపదివ్య నైవేద్యములు. శ్రీకృష్ణదేవరాయలు 1929వ సంవత్సరంలో అహోబిల దేవునికి అంగరంగ వైభోగంగా నిత్య పూజలు, ఉత్సవాలు జరుపుటకు గాను ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన ధనమును, భూమిని పీఠాధిపతి వారికి సమర్పించి ఉన్నారు. రంగమంటపమును దిగువ అహోబిలం నందు నిర్మించారు. ఈ దేవాలయం వెనుక భాగం ఇది కనిపిస్తున్న దృశ్యం. ఇక్కడ ప్రతి దినము జరిగే నిత్యోత్సవ విధి. तो जूम करेगा तो ये नहीं आएगा ना.
ప్రతిరోజు అర్చన, అష్టోత్తరం, సహస్రనామము, తలనీలాలు, పుట్టు వెంట్రుకలు చేయించగోరు భక్తులు దేవాలయం నందలి బుకింగ్ కౌంటర్ నందు ఆయా టికెట్స్ తీసుకోవాలను. అభిషేకము, కళ్యాణము, విశేష అలంకార, అద్దాల మంటపం సేవ, ఊయల సేవ, గరుడోత్సవము, ఉత్సవము, ప్రసాదములు చేయించు భక్తులు ఆఫీస్ నందు సంప్రదించగలరు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకం జరుగును. దేవాలయం చుట్టూ ప్రాంగణంలో ఇక్కడ ఒక మండపం నిర్మించినారు. ఇవి సేదతీరే సత్రాలు.